కత్తులు, గుదియలు, బెల్లాలు, గుర్రాలు, రథములు, రౌతులు, వారి ఆయుధాలతో, కుట్రల కుతంత్రాలతో రక్తపాతం చిందించి అవతల వారిని భయభ్రాంతులకు గురి చేసి వారి రాజ్యాలను కైవసం చేసుకున్నారేమో కానీ యేసుక్రీస్తు వారు తన ప్రేమ గల మాటతో ప్రజల హృదయాలను గెలిచేసుకున్నాడండి. అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి. ఆయన ఆయుధం ప్రేమనే ఆయుధం. యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయనను వేలకు వేలు వెంబడించేవారని ప్రజలు. ఆయన దయగల మాటలకు, ఆయన దయగల మాటలు, ఆయన మాట దయగల మాట. యేసుక్రీస్తు వారిని భయంకరంగా హింసించి ముందు రోజు రాత్రి నుండి కొట్టి, కొరడాలతో కొట్టి, మొండ్ల కిరీటం పెట్టి, బెత్తములతో కొట్టి, అరచేతులతో చరిచి, గుద్ది, ఉమ్ము వేసి క్రూరంగా హింసించి, భారమైన సిలువ భుజాన్ని పెట్టి ఎత్తైన కొండ మీదకి నడిపించి, చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు వేసి క్రూరంగా హింసిస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు కదండి, ఆయన ఏం చేయాలి? మనకు తెలుసు, మన గతంలో ప్రభుని తెలుసుకోకముందు సినిమాలు అవి చూసి ఉంటాం కదా, అందులో హీరోలు తెలుసు కదా మీకు. ఒకవేళ ఏ హీరోనైనా అలా సిలువు కట్టేస్తే ఏం చేస్తాడో తెలుసండి? హీరో అలా తెంచుకుని వచ్చేస్తాడు. తెంచుకుని వచ్చి శత్రువుని మట్టి కరిపించేస్తాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని, తనను హింసించే వారిని అంతమొందించాలనుకోలేదు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రేమ, క్షమాగుణం అనేది చూపించాడండి. అది ఆయన వాడిన ఆయుధం. ప్రేమ, క్షమ అనే ఆయుధాలతో ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు.